శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవన సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ ఎంత సంపాదించినా కూడా మకర రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఆదాయం కంటే ఖర్చు 6 పళ్ళు అధికంగా ఉంది. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మీరు ఈ వచ్చినటువంటి సంపాదనని వచ్చినట్లుగా మీ జీవిత భాగస్వామికి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైతే చక్కటి డబ్బు చేతిలో నిలబడుతుంది అనుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టండి. లేదా మీ ప్రతిభకి తగ్గట్టుగా వచ్చిన డబ్బును వచ్చినట్లుగా పెట్టుబడుల రూపంలో మార్చండి. కొద్దిగా జాగ్రత్త పడేటట్లయితే ఈ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం కానీ, చేతి నిండా డబ్బులు ఉంచుకోవడం కానీ చేసేటట్లయితే ఈ సంవత్సరాంతానికి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 6. ఇక్కడ 10 మందిలో ఒకళ్ళు మాత్రమే మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క స్మార్ట్నెస్ని, మీ యొక్క ప్రతిభని గుర్తించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక 6 మాత్రం మీ మీద యొక్క ద్వేషంతో, కోపంతో, కసితో అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని మరీ మిమ్మల్ని అవమానించడానికి, మీలో లేని లోపాలను కూడా ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తారు, అలాగే ఇబ్బందుల పాలు చేస్తారు, అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి మీరు కొంచెం తెలివిగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఎవరైతే మీ జన్మ జాతక రీత్యా గతం నుంచి మిమ్మల్ని రహస్యంగా వెంటాడుతూ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళ విషయంలో
మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వద్దు. ఇటువంటి జాగ్రత్తలు పాటించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇకపోతే ఈ సంవత్సరం మకర రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు నలుగురు కూడా మ్యాక్సిమం మీకు ఈ సంవత్సరం పూర్తిగా హెల్ప్ చేస్తారు, పూర్తిగా సహకరిస్తారు. వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల మీరు గత సంవత్సరంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు వాటన్నింటి నుంచి తప్పనిసరిగా విముక్తిని పొందగలుగుతారు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. చేసేటువంటి ప్రతి పనిలోనూ పట్టుదలతో ఆ పనులను పూర్తి చేస్తారు. అలాగే ఎంత కష్టమైనా సరే ఓర్చుకుని మీరు చేయాలనుకున్నటువంటి పనులు, సాధించాలనుకున్నటువంటి కార్యాలు నిర్ద్వందంగా, నిరాటంకంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పొచ్చు. ఇక ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ మీకు స్వతంత్రత బాగా పెరిగిపోతుంది. అంటే సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది. మీరు తీసుకునేటువంటి స్వతంత్ర నిర్ణయాల వల్ల రాబోయే కాలంలో మీరే కింగ్ మేకర్ అవడం అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక నిత్య జీవితంలో ప్రతినిత్యం క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారు. ప్రతి పనిని స్వయంగా చేసుకోవాలనుకుంటుంటారు. ప్రతి పనిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక పని అప్పగించినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ వెనకాలే ఉండి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి పనిని అంకిత భావంతో పూర్తి చేస్తారు. టీం వర్క్ బాగా పెరుగుతుంది. టీం వర్క్ని డెవలప్ చేస్తారు. ఇట్లా ప్రతి దాంట్లోనూ మీదైనటువంటి ముద్ర వేస్తారు. మీ కష్టాన్ని చూపిస్తారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆశిస్తారు, అడుగుతారు, సాధిస్తారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అటువంటి అద్భుతమైన గ్రహస్థితి అయితే ఈ సంవత్సరం నడుస్తుంది. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే అవివాహితులకి 100% మందికి ఈ సంవత్సరం వివాహం అయి తీరుతుంది. చక్కటి సంబంధాలు వస్తాయి. వీలైనంత వరకు జాతక పరిశీలన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఎవరైతే మకర రాశి వాళ్ళు 60+ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం డైజెస్టివ్ డిజార్డర్స్ బాగా వస్తాయి. అంటే అరుగుదలకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా ఇబ్బంది పెడుతుంది. 70+ ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి అది గ్యాస్ ట్రబులా, కార్డియాటిక్ అరెస్ట్ అనేది కూడా అర్థం కానంత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార విహార నియమాలు పాటించండి. మానసిక ప్రశాంతత కోసం తప్పనిసరిగా యోగా, మెడిటేషన్ వంటివి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యం కోసం ధన్వంతరి తంత్రాన్ని పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేస్తే ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. చక్కటి దీర్ఘరోగులు కూడా ఉపశమనం పొందుతారు. ఇదంతా ఎవరి కోసం అంటే ముఖ్యంగా 60+, 70+ ఉన్నటువంటి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మాత్రమే. మిగతా ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమాత్రం ఇబ్బందులు లేవు, బ్రహ్మాండంగా ఉంటుంది. జీవిత భాగస్వామి గతంలో మిమ్మల్ని వ్యతిరేకించినా, విమర్శించినా, ఇబ్బంది పెట్టినా ఈ సంవత్సరం నుంచి అనుకూలంగా ఉండటం మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నట్టుగా మీరు ఆలోచనలో పడిపోతారు. మంచి స్నేహితులు ఉంటారు. మంచి సమయంలో ఆదుకునేటువంటి స్నేహితులు మీకు మిమ్మల్ని మంచి స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మీ జీవిత భాగస్వామి తరచుగా అడ్డం పడుతుంటుంది. ఈ సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాలు ఆగిపోతాయి. మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలత మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు ఈ సంవత్సరం గతంలో ఏర్పడిన తండ్రి గారితో విభేదాలు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం తగ్గిపోతాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. సంతానం మీ మాట వింటారు. మీకోసం ఏం చేయాలన్నా కూడా సిద్ధపడి ఉంటారు. అది మీకు ఒకంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే కుటుంబపరమైన జీవితం ఓవరాల్గా చాలా బాగుంది. ఇకపోతే ప్రతి పనిలోనూ చక్కటి ప్లానింగ్తో, మంచి అవగాహనతో, మంచి కార్యసాధన దీక్షతో ఆ పని మొదలుపెట్టి ముగిచ్చి అందరూ ఆశ్చర్యపోయేలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం అప్పుడప్పుడు ఈ రాహుకేతువుల యొక్క సంచారం కాస్త అటు ఇటు అవటం వల్ల ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంలో నవంబర్, డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతూ ఉంటాయి. ఆ బ్రేక్స్ నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇకపోతే మంచి ఆకర్షణ శక్తి వస్తుంది మీకు. మీ యొక్క సమ్మోహనమైనటువంటి ప్రసంగాలతో, సమ్మోహనమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో చక్కగా అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది. మంచి పదవి యోగం లభిస్తుంది. మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం, టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మరి ఎవరికి బాగోదు అని అంటే ఏ రంగంలో, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్
అంటే ఎగుమతి దిగుమతులు విదేశాలతో చేసేటువంటి వాళ్ళకి బాగోదు. విదేశాల్లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు, బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలమైన కాలం కాదు, కొంత ప్రతికూలమైన కాలం. కాస్త ఆచితూచి అడుగు వేయాలి. స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలమైన కాలం. వీళ్ళ సలహాలు బాగుంటాయి, వీళ్ళు కూడా పెట్టుబడులు పెడితే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ రాదు. వ్యాపార భాగస్వామ్యం కూడా బాగుంది. కానీ బాగోదు ఇంకొక రంగం ఉంది, అదేంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అసలు బాగోదు. ఎక్కడో ఒక 5 to 10% మందికి మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు గాలిలో చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. రైతులకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకైతే ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది, మేధస్సు ద్విగుణీకృతం అవుతుంది. లౌకిక మర్యాదలు, ఫార్మాలిటీస్, ఆచార వ్యవహారాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబపరమైన సంతోషకరమైన జీవితంతో విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తుంటారు. మీరు ముందుండి మీ జీవిత భాగస్వామిని నడిపించడం అనేటువంటిది కూడా కొంచెం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూ చేసేటట్లయితే మంచి అభివృద్ధి పథంలోకి ఆ కుటుంబం వెళుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మకర రాశి స్త్రీలైన పురుషులైన ఈ సంవత్సరం ప్రాక్టికాలిటీకే ప్రాధాన్యత ఇస్తారు. ఊహల్లో విహరించడం అనేటువంటిది పూర్తిగా వదిలేస్తారు. తద్వారా మంచి విజయాలు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. నేను చెప్పిన ఈ 2-3 రంగాల వాళ్ళు 2-3 ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. ఇకపోతే ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారు రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను కనుక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఈ రాహుకేతువులకు సంబంధించి సర్పక్షేత్రాలైనటువంటి శ్రీకాళహస్తిలో కానీ, నాగర్కోయిల్లో కానీ, మోపిదేవిలో కానీ సర్పక్షేత్రాలను సందర్శించి ఆ నాగ పూజ చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. వీటితో పాటుగా ఈ రాహుకేతువులకి సంబంధించి శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించినా కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇది చేయటం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రతి పని నిరాటంకంగా సాగిపోతుంది. ఈ రాహుకేతువులకు గనక సరైనటువంటి పరిహార క్రియలు చేయకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతి క్షణం ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఎంతో కష్టపడి ఆ పని పూర్తి చేసినా కూడా దాని తాలూకు పూర్తి ఫలితాలు మీకు అందకుండా ఎవరో ఒకళ్ళు అడ్డం కొట్టడమో, ఎవరో ఒకళ్ళు ఎగరేసుకుపోవటం, మీ బెనిఫిట్స్ అంటే మీరు చేసినటువంటి పని యొక్క తాలూకు ఫ్రూట్స్ ఇంకోళ్ళు తీసుకువెళ్ళిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేయండి. మరింత సులభంగా చేసుకోవాలంటే ఇంట్లో మీరు రాహు యొక్క అనుగ్రహం కోసం ఒక వెండి ఏనుగుని ఉంచి ప్రతినిత్యం దాన్ని నమస్కరించేటట్లయితే ఆ వెండి ఏనుగుని ఉంచడం వల్ల ఇంట్లో ఆ రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లేదా ఒక 4 వెండి గోళీలని ఎప్పుడు కూడా ఒక పొట్లం కట్టి మీ జేబులో ఉంచుకోవటం కానీ, లేదా ఆ వెండి 4 గోళీలని మీరు క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం కానీ చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని కనుక మీరు కోరుకునేటట్లయితే పెంచగలిగిన వాళ్ళు నల్లటి కుక్కను పెంచండి. ఒకవేళ వాటిని పెంచే పరిస్థితి లేకపోతే నల్లటి కుక్కకి లేదా ఏదో ఒక కుక్కకి ఆహారం వేయండి. దానివల్ల కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ ఇది కూడా చేయలేకపోతే ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి. ఇలా 7 బుధవారాలు కనుక చేసేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇలా లభిస్తే మీకు రాబోయేటువంటి ఆటంకాలు, ఇబ్బందులు సంపూర్ణంగా తొలగిపోయి మంచి అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళగలుగుతారు.